హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ వామిక. ఈరోజు మా గణేశుడి దగ్గర కుంకుమ పూజ జరిగింది. సో నేను కూడా కుంకుమ పూజ చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నానో అలాగే అక్కడ ఎలా జరిగింది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా చేసుకొని దేవుడికి మంచిగా దీపం పెట్టుకున్నా. తర్వాత పూజకి ఇంకో 1 అవర్ టైం ఉందనే టైంలో మేమైతే బయటికి పోయి, నేను మా ఆయన బయటకు పోయి పూజకు కావాల్సిన సామాన్ అన్నీ తెచ్చుకున్నాం. నేను వచ్చేసరికి ఆల్రెడీ వినాయకుడి దగ్గర అందరూ కూర్చున్నారు, పూజకు రెడీ అయిపోయారు. నేనే లేట్ అయిపోతా అని తొందర నేను కూడా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి పూజ సామాగ్రి అంతా తీసుకెళ్ళిన. అక్కడికి వెళ్ళడంతోనే నాకు కొంచెం ప్లేస్ అయితే దొరికింది. అక్కడ కూర్చున్న తర్వాత నా పక్కన అక్కయ్యలు ఇద్దరు నాకు చాలా హెల్ప్ చేసిర్రు అది రెడీ చేసుకోవడంలో. అందరూ రెడీ అయిన తర్వాత అయ్యగారు పూజ అయితే స్టార్ట్ చేసిర్రు. మంచిగా అనిపించింది నాకైతే. అంటే ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే పూజ చేసుకోవడం. ఎప్పుడైనా మా మమ్మీతోని ఇక్కడ గణేశుడి దగ్గర బిఫోర్ మ్యారేజ్ నేను మా మమ్మీతో కూర్చొని చేసుకునేదాన్ని. ఇప్పుడు కొత్తగా అనిపించింది నేను ఒక్కదాన్నే అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవడం. సో పూజ అంతా మంచిగా జరిగింది. బట్ అప్పుడు ఎవరు వీడియో క్యాప్చర్ చేయలేదు. పూజ ఎలా జరిగిందని నేను సరిగ్గా చూపించలేకపోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత అయ్యగారికి ఏమంటారు, దక్షిణ ఇచ్చేసినాం. దాని తర్వాత అయ్యగారు బ్లెస్సింగ్స్ తీసుకొని మా ఆయన వచ్చిన తర్వాత నేను మా ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా. నాకు అది ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చింది, మస్తు మంచిగా అనిపించింది. దాని తర్వాత తను కూడా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. మంచిగా దండం పెట్టుకో అని చెప్పిన. తను నాలాగా ఎక్కువ పూజలు చేయడు, ఎప్పుడో ఒకసారి రేర్. సో ఆ రోజైతే నాకు మంచిగా అనిపించింది తనని చూస్తే. పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని మంచిగా ఒక ఫ్యామిలీ ఫోటో దిగి ఇంట్లోకి వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత ఇంట్లో కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం. మంచిగా అనిపించింది, ఫన్నీగా. మా పాప, నేను, మా ఆయన ముగ్గురం సెల్ఫీలు, చిన్న వీడియోలు బాగా అనిపించింది. అండ్ పూజ ఎలా జరిగిందో ఒకసారి చూడండి. పంతులు గారి మంత్రాలు వినిపించకపోవచ్చు, బట్ అక్కడ వీడియో అయితే కనిపిస్తుంది మీకు. పూజ తర్వాత ఇంకా మంచిగా అనిపించింది. పాపతో సెల్ఫీ తీయడం కానీ మేమందరం ఫొటోస్ తీయడం, మంచిగా రెడీ అయ్యి పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ ఆ భోజనాలు స్టార్ట్ అవ్వడంతోనే నేను ఇక్కడికి వచ్చేసిన. అంటే దేవుడి కార్యం అంటే మనం ఎంతో కొంత అక్కడ పార్టిసిపేట్ చేస్తే కదా మనకు ఒక మంచి బ్లెస్సింగ్స్ మనకు వచ్చినాయి అనే ఒక ఫీల్ వస్తుంది. సో అందుకే నేను కూడా వెళ్ళి అక్కడ నా వంతు సహాయం చేసేసా, నా వంతు పని అక్కడ దేవుడికి చేసేసిన. సో ఇంకా అన్నదానం అయిపోయిన తర్వాత నేను కూడా ఇంట్లోకి తెచ్చుకొని తినేసిన. ఇది నైట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చినాం, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మా ఇంటి దగ్గర మా ఫేవరెట్ కిడ్స్ అంటున్నా అనుకుంటున్నారా, వాళ్ళు జస్ట్ 10th క్లాస్ అంతే. వాళ్ళిద్దరికీ మా పాప నచ్చింది, మా పాపకి వాళ్ళిద్దరు నచ్చిర్రు. సో వాళ్ళిద్దరితో మంచిగా ఆడుకుంది. ఈ గణపతి ఉన్న రోజులు వాళ్ళు మంచిగా ఆడుకున్నారు. మేము పరిచయం అయింది ఒక 2-3 డేసే, బట్ బాగా క్లోజ్ అయిపోయినాం. మంచిగా అనిపించింది వాళ్ళతో నాకు ఉంటే, టైం బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా మా పాపని వినాయకుడి దగ్గర కొన్ని ఫొటోస్ తీసిన. మంచిగా అనిపించింది తను మైక్తో ఆడుకోవడం అట్లా. సో ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.